శ్రీమతి నమః. మొన్న కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ వీడియోస్ పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు గొడవలు కూడా చేశారు. అసలు అవన్నీ సంఘటనలు చూస్తే ఆ అమ్మాయికి న్యాయం జరిగి తీరుతుంది, మళ్ళీ ఇలాంటి దుర్మార్గపు సంఘటన జరగకుండా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటారు అవన్నీ చూసినప్పుడు. అసలు ఆ కేసు రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ అన్నమాట. డిటెక్టివ్ సినిమా కూడా సరిపోదు, అన్ని ట్విస్టులతో వెళ్తూనే ఉంది. అందులో ఎన్ని రాజకీయ కోణాలు ఉన్నాయో, ఏం జరిగిందో ఇప్పటికీ కూడా పూర్తిగా బయటికి రాలేదు. ఇంకా ట్విస్ట్ అంటూనే ఉన్నారు. ఎప్పుడు జరిగిందది, ఎప్పటికీ కూడా న్యాయం జరగలేదు అంటే ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, ముఖ్యంగా ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు. మీ కాల్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గరకు సంబంధించినవన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము బయట పెడతాము అని ఆడపిల్లని ఎప్పుడైతే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారో, ఆ బ్లాక్ మెయిల్ చేసినప్పుడు భయపడతారు సహజంగా పిల్లలు. అలా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశాడనుకోండి, భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఎదుర్కోండి. చట్టం అనేది ఒకటి ఉంది, న్యాయం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. భయపడి మనం ఇంకొక దాని మీద రాంగ్ స్టెప్ వేయకూడదు. అలా రాంగ్ స్టెప్ వేసింది తమిళనాడులో ఉన్న ఒక పిల్ల, 19 సంవత్సరాలు. అన్నా యూనివర్సిటీలో చదువుకుంటోంది ఇంజనీరింగ్. ఆ అమ్మాయి డిసెంబర్ 23వ తారీఖున తన స్నేహితుడితో ఒక చోట కూర్చుని కాస్త ప్రైవసీగా ఉందన్నమాట. ఈ యూనివర్సిటీకి బయట ఒక బిర్యానీ బండి నడుపుకుంటున్నాడట జ్ఞానశేఖర్ అనే అతను. అతనికి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇదివరకు కూడా అతని మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. అతను అక్కడ బిర్యానీ తినేసి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడైతే కూర్చున్నారో అటుగా వచ్చాడు. వాళ్ళేమో వాళ్ళ ప్రైవసీలో వాళ్ళు ఉన్నారు. వీడేం చేశాడు, వాళ్ళిద్దరిని వీడియో తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో అది చూపించి, ఇదిగో ఈ వీడియో నేను బయట పెడతాను, నేను చెప్పినట్టు వినకపోతే అని వాళ్ళిద్దరిని బెదిరించి అక్కడ ఉన్న ఆ అబ్బాయిని ఏం చేశాడంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి కొట్టి అతన్ని పంపించేశాడు. పంపించేసి ఆ అమ్మాయిని బెదిరించారట. ఇద్దరు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. కొన్ని వాటిల్లోనేమో కొన్ని న్యూసెస్ లోనేమో ఒకళ్ళే ఉన్నారు, అతనేమో ఇంకొకరిని కూడా ఫోన్ చేసి రప్పించి అమ్మాయిని బాధ పెట్టాడని చెప్పి ఇంకొక న్యూస్ లో కూడా వచ్చింది. ఏదైతేనే ఆ అమ్మాయిని బాధ పెట్టింది ఇద్దరు వ్యక్తులని మనకు అర్థం అవుతుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నువ్వు కనుక నేను చెప్పింది వినకపోతే ఈ వీడియోస్ అంతా పబ్లిక్ చేసేస్తాను, నీ పేరెంట్స్ కి పంపిస్తానని చెప్పి బెదిరించాడు. పాప ఆ అమ్మాయికి అంత సడన్ గా అతను వచ్చి అలా అనేసరికి మైండ్ పనిచేయలేదేమో, కాస్త కంగారులో ఏం చేసిందంటే వాడు ఏం చెప్పాడో అది ఆ అమ్మాయి చేసేసింది. ఆ అమ్మాయిని ఈ విధవ దుర్మార్గం చేసేసాడు. చేసేసిన తర్వాత అతను ఇంకొకడికి ఫోన్ చేశాడని చెప్పి కొన్ని న్యూస్ లో వస్తుంది. ఫోన్ చేసి ఇదిగో నేను అమ్మాయిని పంపిస్తున్నాను సార్, నేను అమ్మాయిని పంపిస్తున్నాను అని అన్నాడట. కానీ కొన్ని న్యూసెస్ లో ఏం చెప్తున్నారు అంటే ఇద్దరూ కలిసి వచ్చి అమ్మాయిని బాధ పెట్టారని చెప్తున్నారు. ఒక వ్యక్తిని మాత్రమే పట్టుకున్నారు, ఇంకొక వ్యక్తిని ఇంకా పట్టుకోలేదు. అయితే ఈ జ్ఞానేశ్వర్ అని ఎవరైతే ఉన్నాడో వాడు ఈ అమ్మాయిని బెదిరించాడు అనమాట. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు రాకపోతే ఈ వీడియోస్ అన్ని నేను బయట పెడతాను అని. అలా బయట పెడతాను అని అన్నప్పుడు ఈ అమ్మాయి అస్సలు భయపడకుండా ఏం చేసింది అంటే అక్కడ మహిళా కమిషన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఏం చేశారు అంటే పోలీసులకి ఈ కేసు గురించి చెప్పారు. పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. ఈ అమ్మాయి ఏదైతే చెప్పిందో ఆ వివరాలన్నిటితోటి కేసు నమోదు చేసుకున్నారు. ఈ జ్ఞానేశ్వర్ అనే అతన్ని 24 గంటల్లో పట్టుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ అసలు బయటికి రాకూడదు, బయటికి వచ్చేసింది. అందులో కూడా చాలా అభ్యంతరకరమైన వార్తలు ఉన్నాయన్నమాట. అంటే ఈ అమ్మాయి చెప్పిన దానికి భిన్నంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది అందులో. అక్కడ అన్నామలయ్య గారు ఏం చెప్తారు అంటే అసలు ఎఫ్ఐఆర్ అలా బయటికి రాకూడదు, అలా బయటికి వచ్చింది అంటే దీని వెనకాల ఏదో రాజకీయ కోణం ఉంది, ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్ప ఇలా బయటికి రాదు, అంతేకాకుండా అందులో ఉన్న పదజాలం కూడా చాలా ఘోరంగా ఉంది అని చెప్పి అన్నామలయ్య గారు చెప్తున్నారు. చెప్పి అక్కడ అసలు ఎందుకు వచ్చింది ఎఫ్ఐఆర్ బయటికి అని చెప్పి అడిగితే అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు అంటే ఎందుకు వచ్చింది అంటారంటే కంప్యూటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఆ విధంగా బయటకు వచ్చి ఉంటుంది అని చెప్పి అక్కడ అధికారులు చెప్పారట. ఏదో కంప్యూటర్ ప్రాబ్లం అయితే ఒక పోలీస్ స్టేషన్ లో ఎన్నో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉంటాయి కదా, మనం అన్ని బయటకు రాకుండా ఇదొకటి మాత్రమే ఎందుకు వచ్చింది, అసలు ఈ అమ్మాయి చెప్పిన దానికి భిన్నంగా లోపల ఎందుకు రాశారు. పైగా ఈ అధికారులు అంటారు కదా, మేమేమో ఈ దుర్మార్గుల్ని పట్టేసుకున్నాం కాబట్టి ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. తనకు జరిగిన అన్యాయానికి ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుందా? అసలు ఆ పదం ఏంటి ఆ అధికారులు మాట్లాడడం? సంతోషంగా ఉంది అని అనొచ్చా వాళ్ళు అసలు? అప్పుడు అన్నామలయ్య గారు ఏం చేశారు అంటే ఈ అమ్మాయికి జరిగిన ఈ సంఘటనని
చూసి బాధపడి కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఒక 6 కొరడా దెబ్బలు కొట్టుకుని, నేను ఈ రోజు నుంచి 48 రోజుల పాటు నేనేమో దీక్షలో ఉంటానని చెప్పి కుమారస్వామి వారు దీక్ష అయినా తీసుకున్నారు. అలాగే 2026 వరకు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో అది దిగిపోయే వరకు నేను చెప్పులు వేసుకోనని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పూనారు. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఇందులో రాజకీయ ప్రోద్బలం లేదు అంటున్నారు కదా, రాజకీయంగా ఎవరైనా బాగా ఫోర్స్ చేస్తే తప్ప ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు, వచ్చింది అంటే దీని వెనకాల ఎవరో పెద్దవాళ్లే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ జ్ఞానేశ్వర్ అనేవాడు ఉన్నాడో అతను ఇప్పుడున్న డిప్యూటీ మినిస్టర్ పక్కనే నుంచుని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాడు, అలా ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి అన్నామలయ్య గారు అడిగితే, అక్కడ ఉన్న ఆ పార్టీ సభ్యులు చెప్తారట, మేము రాజకీయంగా చాలా చోట్లకి వెళ్తూ ఉంటాము, అలాంటప్పుడు మేము ఎంతో మందితో ఫొటోస్ అవి తీసుకుంటాము, అంత మాత్రాన వాళ్ళకి మాకు సంబంధం ఉన్నట్ట అని అడిగారట. అప్పుడు ఇంకొక ఎవిడెన్స్ చూపించారు. వాళ్ళకి ఏదో ఆర్గనైజేషన్ లో ఏదో ఇన్విటేషన్ లో ఈ జ్ఞానేశ్వర్ పేరును కూడా వాళ్ళు ముద్రించారు. మరి ఎంతో మంది వచ్చి మీతో పాటు ఫొటోస్ తీయించుకుంటే ఈ అందరి పేర్లు కూడా మీ ఇన్విటేషన్ లో ఉండాలి కదా, ఈ జ్ఞానేశ్వర్ పేరు మాత్రమే అందులో ఎందుకుంది అనే ఒక క్వశ్చన్ ను కూడా ఈయన రైజ్ చేశారనమాట అన్నామలయ్య గారు. అలా 3-4 ప్రశ్నలు వేసేసరికి అక్కడ వాళ్ళు మా మీద ఇలాంటి అభాండాలు వేయొద్దు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు, అలాంటి వాళ్ళకి మాకు ఎటువంటి పరిచయము లేదని చెప్పి కొట్టి పారేశారు. ఈ అన్నామలయ్య గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు కదా, ఆయన ఐపీఎస్ కి రాజీనామా చేసేసి హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చేశారు. అలాంటి వ్యక్తి అబద్ధం చెప్పారు కదా. ఈ అన్నామలయ్య గారికి సంబంధించి మనం చూస్తే గొప్ప దేశభక్తుడు, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి అని మనకి కూడా అర్థం అవుతుంది. అలాంటి వ్యక్తి చెప్పిన దాన్ని కొట్టి పారేస్తూ ఒక అమ్మాయికి న్యాయం చేయకపోగా మేము ఈ దుర్మార్గుని పట్టుకున్నాం కాబట్టి ఈ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది అని అధికారులు చెప్తున్నారు అంటే ఎంత అన్యాయం చేసేస్తున్నారు ఆడపిల్లలకి. అంటే రాజకీయంగా బలం ఉంటే ఏదైనా చేస్తారా? రాజకీయంగా వాళ్ళకి ఏదైనా పలుకుబడి ఉంటే యువతలో వాళ్ళని బెదిరించేస్తారా? రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. మనకి ఎంత బలం ఉన్నా సరే ఏదో ఒక రోజున కింద పడిపోవాల్సి వస్తుంది. 100 గొడ్లుని తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానికి చచ్చింది. ఈ తప్పులు చేసే వాళ్ళందరూ మనకి శిక్ష పడదు అని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఏదో ఒక రోజు పరువు పోతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోరు. ఎప్పుడైతే ఈ జ్ఞానేశ్వర్ అంతకు ముందు ఏవైతే అన్యాయాలు చేశాడో అప్పుడే కాస్త చర్యలవన్నీ తీసుకుని ఉంటే ఈ రోజు ఈ సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ఆడపిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండండి. చదువుకోమని కాలేజీలకి పంపిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంకొకటికి లోకు అవరా? తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు స్కూల్స్ కి, కాలేజెస్ కి? చదువుకుని బంగారు భవిష్యత్తు మీరు సాధించుకుంటారనే కదా. ఇలాంటి పిచ్చి పనులు చేయటం వల్లే కదా ఈ రోజు నిండు జీవితం అలా అన్యాయం అయిపోయింది. ఇలాంటి పనులు చేయకండి, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాకండి. ఒకవేళ పొరపాటున ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. ముందు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అర్థం చేసుకునే ఒక వాతావరణం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నా కూతుర్ని నేను కాపాడుకుంటాను, నా కొడుకుని నేను కాపాడుకుంటాను అనే ధైర్యం పిల్లలకి ఇవ్వాలి. ఏ విషయాన్నైనా సరే నేను నా తల్లిదండ్రులకి చెప్పగలుగుతాను, అది తప్పైనా ఒప్పైనానే నిజాయితీ మనం పిల్లలకి కూడా నేర్పించాలి. అలా రెండు కోయిన్సైడ్ అయితే ఇలాంటి తప్పులు జరగవు. ఒకవేళ జరిగిన పొరపాటున ధైర్యంగా ఎదుర్కోగల శక్తి ఉంటుంది. పిరికితనంతో జీవితాన్ని నాశనం చేసుకోకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి దుర్మార్గులకి అవకాశం ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీ పర్సనల్ విషయాలు గాని మీ గురించి గాని ఎవరికి బయటికి చెప్పకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.